గౌరవ ఐవైసీ అధ్యక్షులు ఉదయభాన్ సిప్ గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ గారు, అదేవిధంగా సంపత్ కుమార్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, కోట నీలిమ గారు, యువజన కాంగ్రెస్ నాయకులు సాగరిక రావు గారు, మమతా నాగిరెడ్డి గారు, ఖాలిద్ గారు ఇన్ఛార్జ్, హరిధర్ గారు, మధు గారు, రాహుల్ గారు, వేదిక ముందున్నటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులు, పాత్రికేయ సోదరులు, మిత్రులందరికీ నమస్కారం. యువజన కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఉంది. ఇవాళ ప్రొద్దునే మక్కాలో జరిగినటువంటి భయానకరమైన సంఘటనలో దాదాపు 40 మంది చనిపోవడం, అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉండడం చాలా బాధాకరం. వారికి నివాళులు అర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అజరుద్దీన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు అప్రమత్తమై హెల్ప్ లైన్లు పెట్టినారు. కార్యక్రమం జరుగుతూ ఉంది. వారి కుటుంబ సభ్యుల యొక్క సమస్య తీయడానికి హెల్ప్ లైన్ పనిచేస్తూ ఉంది. మిత్రులారా, ఓట్ చోరీ విషయంలో రాహుల్ గాంధీ గారు కొన్ని మాసాలుగా యావత్ దేశ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ జరిగినటువంటి వాస్తవాల్ని ఆధారాలతో చూపిస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఉన్నారు. చాలామందికి ఈ ఓటు వాల్యూ, ఓటు చోరీ యొక్క ఉదంతం తెలియక, తెలుసుకోవాల్సిన అవసరం కూడా తెలియక ఉండడం శోచనీయం. రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు అనేది చాలా విలువైనది. మన స్థితిగతుల్ని, భారతదేశ భవిష్యత్తుని నిర్మాణం చేసే కార్యక్రమంలో ఓటు అనేది చాలా ప్రముఖమైనది. ఇవాళ బీహార్ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే చాలా తెలియని విషయాలు, సామాన్యుడు తెలియని విషయాలు ఏంటంటే 200 పై సీట్లు వచ్చాయంటే మిత్రులారా, అది మోడీ మీద అభిమానమో, నితీష్ కుమార్ బాగా చేస్తున్నానో, ఎన్డీఏని గెలిపించాలనే తపనో కాదు. వాస్తవాలకు వెళ్తే ఓడిన వారికి మహాగఠబంధన్కి ఎక్కువ ఓట్లు వస్తే, గెలిచిన వారికి